హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. త్వరలో గణేష్ చతుర్థి వస్తుంది కదండి. సో నేను ఈరోజు గణేష్ బొమ్మలు మేకింగ్ చేసే దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ చాలా వెరైటీ బొమ్మలు అవి ఎన్ని ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా ఇవి మేకింగ్లో ఉన్నవి, అందుకే ఐస్ అవి లేవు, ఇంకా పెట్టలేదు. కలర్ ఫస్ట్ వేశారు, సెకండ్ టైం మళ్ళీ వేయాలంట, ఇంకా కలర్స్ విడదీయాలంట, ఇంకా చాలా ప్రాసెస్ ఉందంట. సగం సగంలో ఉన్నాయి, ఇంకా టైం ఉంది కదా అని స్లోగా చేస్తున్నారు. ఇక్కడైతే స్లోగా ఏం కాదు, చాలా ఫాస్ట్గానే చేస్తున్నారు. కానీ ఇంకా ఎక్కువ బొమ్మల మీద అన్నట్లకి అవ్వవు కదా. ఇవి 2 టైప్స్ కింద సపరేట్ చేశారు. అయిపోయినవి వేరే, అవ్వాల్సినవి వేరే, అలా సపరేట్ చేశారు. ఇవి అవ్వాల్సినవి, ఇంకా అయిపోయినవి కూడా ఉన్నాయి. అవన్నీ చూపిస్తాను. పిల్లలు అంత క్యూట్గా ఉన్నారు కదా, నాతో చాలా బాగా మాట్లాడారు అక్క అక్క అని. వీళ్ళతో మాట్లాడితే టైమే తెలియలేదు అసలు. వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు ఏంటి అనేది కూడా పూర్తిగా చెప్తాను. అక్కడ మాట్లాడిన వాళ్ళ మాటలు బట్టి నాకు ఏం అర్థమైందంటే, మొత్తం అంతా వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఎంతెంత బొమ్మలు తయారు చేస్తున్నారు కదా, వీళ్ళకి లక్షల్లో ఆదాయం వస్తుంది కదా, ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు అని అనుకుంటాం మనం. ఎవరికైనా ఈ డౌట్ వస్తుంది. కానీ ఇది వీళ్ళు ఇందులో పనికి మాత్రమే వస్తారు, ఇందులో ఓన్లీ పని చేయడానికి మాత్రమే వస్తారు. అవును, కరెక్ట్. ఈ బొమ్మలు చాలా రేటు ఉంటాయి, ఒక్కొక్కటి వేలల్లో ఉంటాయి. కానీ వీళ్ళు వేరే ఊరు బీహార్ అండ్ ఇలా ఒరిస్సా, బీహార్ అటువైపు నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళకి తెలుగు కూడా సరిగ్గా రాదు. ఇటు మన వైపులు అంటే అంత తక్కువ జీతాలకి చెయ్యరు కదా, సో అటు సైడ్ నుంచి తీసుకొచ్చుకుని పెట్టుకుంటారు వీళ్ళని. అండ్ వీళ్ళ వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది, అందుకని అటు నుంచి తీసుకొచ్చుకుని పెట్టుకుంటారు. అండ్ ఇక్కడ పిల్లలకి తెలుగు రాకపోవడం వల్ల వీళ్ళకి స్టడీస్ కూడా అంత అలా ఉండవు. చూసారా, పిల్లలు కూడా వేస్తున్నారు. అండ్ చూసారా, మా శ్రీవారు నా కోసం వెయిటింగ్. ఇక్కడ కూడా ఇంకా వీడియో తీస్తున్నాను. ఇది ఇంకా కంప్లీట్లో ఉండాల్సింది, ఇది ఇంకా అస్సలు కంప్లీట్ అవ్వలేదు. చేస్తున్నారు ఇవి కూడా, అండ్ డ్యామేజెస్ ఉంటే వాటికి చేస్తున్నారు. ఇవి మాత్రం లాస్ట్ ఇవి మళ్ళీ సెకండ్ టైం వేసి ఇస్తారంట. అలా చాలా బాగున్నాయి. చూసిన కొద్దీ నాకు ఈ బొమ్మలు అయితే చాలా బాగా నచ్చినాయి. ఆ చివరి ఉన్నాయి కదా, అవి కంప్లీట్ అయిపోయినవి. ఇక్కడ మన చూపిస్తాం కదా మన టాలెంట్, మధ్యలో నాకు ఆ బొమ్మ చాలా బాగా నచ్చింది. సో అన్నిటిని టచ్ చేస్తూ చూస్తూ ఉంటున్నాను. ఆ బొమ్మ అయితే నాకు బాగా నచ్చింది. రెడ్ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అది. అండ్ అది కూడా చాలా బాగుంది, వెరైటీగా అనిపించింది. ఇప్పుడు వరకు నేను ఎప్పుడు చూడలేదు, అలా అనిపించింది. సో దాని దగ్గరికి వెళ్ళి మరి టచ్ చేసి మరీ చూసాను, ఎందుకంటే అది స్పాంజ్లా ఉంది, నాకు బాగా నచ్చింది. అండ్ గణేష్ చతుర్థి వస్తే చాలామందికి ఫుడ్ దొరుకుతుందండి. అండ్ దేవుడి పేరు చెప్పి మనం అయితే చాలా పేదవాళ్ళకైతే మనం చాలా హెల్ప్ చేస్తున్నాం. నాకు అక్కడ ఉన్న వాళ్ళని అయితే అనిపించింది. మన కల్చర్లో ఏదైనా సరే కానీ అందరికీ ఫుడ్ పెట్టేలానే ఉంటుంది. ఇంతమందికి మనం ఫుడ్ పెట్టేలానే ఉంది, ఇంతమందికి పని ఇచ్చేలానే ఉంది, అదే అనిపించింది నాకు. ఇక్కడ చాలామంది పని చేసుకుని బ్రతుకుతున్నారు, ఇవన్నీ చూసుకుంటూ బ్రతుకుతున్నారు. ఆ తర్వాత కూడా అన్నదానాలని అవని ఇవని మనకి ఆ నెల అంతా హడావిడి ఎవరో ఒకరికి మనం వర్క్ ఇస్తూనే ఉంటాము. కల్చర్ అయితే నాకు బాగా నచ్చింది, హిందూ కల్చర్, అండ్ నాకు కూడా చాలా ఇష్టం. అండ్ ఇలా ఉండడం కోసమేమో మనకి ఇలా పండగలు అనేవి కనిపెట్టారు. అందుకే హిందూస్లో పండగలు ఎక్కువగా ఉంటాయేమో. నలుగురికి పని దొరకాలి, నలుగురికి ఫుడ్ దొరకాలి అనే ఉద్దేశంతో హిందువుల్లో పండుగలు ఎక్కువగా ఉంటాయేమో. దీనివల్ల చాలామందికి ఉపయోగమే కదా. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు ఈ లాస్ట్ వరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది. సో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి. అండ్ ఇది ఎక్కడో కాదు, ఎర్రవరం. ఇది వీడియోలో ఏదైనా బొమ్మ నచ్చుంటే ఎర్రవరం వెళ్ళి కనుక్కోండి. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేయండి.